సో ఇదిగోండి మన పార్సల్ ఇక్కడే ఉంది నాది. నేను అలాగే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాను. నాకు తెలుసుకోవాలని ఉంది ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏముంది. సో ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఈ పార్సల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. నిజంగా నాకు చాలా స్పీడ్గా ఓపెన్ చేయాలని. లైఫ్లో సర్ప్రైజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా మీ అక్క దగ్గర నుంచి వచ్చినప్పుడు. కాబట్టి ఈరోజు నేను అలాంటి సర్ప్రైజ్ తీసుకోవడానికి బయలుదేరాను. మా అక్క పంపించింది వైజాగ్ నుండి. సో లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం పార్సల్ వచ్చింది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే స్వీట్స్ వచ్చినాయని నాకు తెలుసు, బట్ ఏం స్వీట్స్ వచ్చినాయి అండ్ స్వీట్స్తో పాటు మా అక్క ఇంకేమేమి పంపించింది నాకు తెలియట్లేదు. నా అక్క చెప్పింది నీకోసం ఏదైనా అంటే స్వీట్స్ పంపించాను, బట్ ఎగ్జాక్ట్లీగా ఏమేమి పంపించింది ఇంకేమేమి ఉన్నాయి దాంట్లో నాకు తెలియదు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో బయలుదేరాను. ఒకసారి చూద్దాం వెళ్ళి బస్ స్టాండ్లో అసలు ఏమొచ్చినాయి, పార్సల్ ఎక్కడ ఉంది అసలు అంటే చెప్పలేను. అంతే, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంతే. నా కార్లో ఏమో 37% బ్యాటరీ ఉంది. గత కొన్ని రోజుల నుంచి నేను కార్ సరిగ్గా అసలు వాడట్లేదు, దీన్ని సరిగ్గా తీయట్లేదు నేను. దానివల్ల నేను ఛార్జింగ్ కూడా చేయట్లేదు. ఐ థింక్ వీరు వచ్చినప్పుడు తర్వాత నుంచి అయితే నేను అనుకుంటున్నాను మేబీ వారంకి ఒక్కసారి నేను కార్ ఛార్జ్ చేస్తాను, ఆర్ మేబీ 10 డేస్కి ఒకసారి కార్ ఛార్జ్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను కార్ ఛార్జ్ చేసేవాడిని, బట్ ఇప్పుడు అసలు యూజే లేదు, సరిగ్గా తోరట్లేదు. సో అందువల్ల నేను కార్ ఛార్జింగే పెట్టట్లేదు. ఇప్పుడు 36% బ్యాటరీ ఉంది ఇప్పుడు, బట్ నాకు పెద్ద ఫర్క్ కూడా పడట్లే. ఇంత తక్కువ బ్యాటరీ ఉన్నా సరే కూడా ఇట్స్ ఓకే, ఫైన్. నాకైతే సిటీలో అయితే చాలు. ఇది కూడా ఎక్కువే చెప్పాలంటే. మంగళగిరిలో నా పార్సల్ వచ్చింది, మంగళగిరి బస్ స్టాండ్లో. బట్ ఇక్కడ ఈ రోడ్లో వచ్చి తప్పు చేశాను. ఇది చిన్న సందు లాంటిది. మంగళగిరి వెళ్ళాలంటే బేసికల్లీ అవతల వైపు ఇంకొక పెద్ద రోడ్ ఉంది, అక్కడి నుంచే నేను వెళ్ళొచ్చు. ఎందుకు నేను ఈ రోడ్లో వచ్చా నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నా మైండ్ ఎక్కడుంది నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేను అనుకునే రోడ్కి అయితే వచ్చేసాను. ఇది మెయిన్ మంగళగిరి అంటే పెద్ద రోడ్ చెప్పాలంటే. ఈ రోడ్ వచ్చాను, కొంచెం సేఫ్గా ఉంది. ఇది కొంచెం 4 వీలర్ వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది ఈ రోడ్లో. ఇప్పుడు మనం వచ్చేసాం మంగళగిరి మెయిన్ రోడ్. ఇది మంగళగిరి యాక్చువల్ చెప్పాలంటే ప్రాపర్ మంగళగిరి ఇది. అండ్ ఇక్కడే బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఒకసారి బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి పార్సల్ కలెక్ట్ చేసుకుందాం. బట్ బస్ స్టాండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది నాకు తెలియట్లేదు. ఇంత ముందు నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి. ఒకసారి అని కాదు, 2-3 సార్లు వచ్చినట్టున్నాను ఈ ఏరియాలో. బట్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తురాదు అంటే బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, ఏ సెంటర్లో ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ ఉండదో నాకు తెలియట్లేదు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ ఏరియా. సో ఇదిగోండి మన పార్సల్ ఇక్కడే ఉంది నాది. నేను అలాగే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసాను. ఫోటో తీస్తారు ఇప్పుడు. సో కోడ్ అయితే వెరిఫై చేశారు. ఓకే, డన్. సో ఇప్పుడు జస్ట్ పార్సల్ తీసుకొని వెళ్ళిపోతాం.
పెద్ద పార్సల్ ఇచ్చింది ఏంటి మా అక్క, నాకు అర్థం కావట్లేదు. అండ్ పైగా చాలా బరువు కూడా ఉంది. నాకు తెలుసుకోవాలని ఉంది ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏముంది, అసలు ఏమేమి ఇచ్చిందో నాకు తెలియదు. బట్ క్యూరియాసిటీ అయితే బేబచ్చంగా ఉంది. సో ఇంటికి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి ఉన్నాయి దాంట్లో. వచ్చేసాను. అండ్ ఈ పార్సల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. నిజంగా నాకు చాలా స్పీడ్గా ఓపెన్ చేయాలని. చిన్నపిల్లలు ఉంటారు చూసారా, ఏ గిఫ్ట్ వచ్చింది, ఏం వచ్చింది, త్వరగా దానిలో ఏముంది ఓపెన్ చేసి చూడాలి ఫాస్ట్గా. నాకు కూడా అంతే ఎక్సైట్మెంట్. సో ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇది ఒకసారి తీసి, ఓ మై గాడ్, చాలా ఎక్కువ సామాన్ పంపించారు. ఇది నా ఫేవరెట్, ఐ లవ్ దిస్. అరే ఇది కూడా నా ఫేవరెట్. అరే భలే పంపించింది బాబు. వావ్, ఎన్ని తినడానికి ఐటమ్స్ పంపించింది. ఓ మై గాడ్, ఇదేంటి ప్లమ్ కేకా? అరే భలే ఉంది ఇది. వావ్, ప్యాకింగ్ మాత్రం భలే ఉంది. డైరామ్స్. వావ్, ఈ స్వీట్ కూడా ఇచ్చింది. బా ఏం స్వీట్స్ అయ్యా. వావ్, ఇదేదో కొత్త స్వీట్లో ఉంది, నేను ఎప్పుడు తినలేదు, వెరైటీగా ఉంది. అండ్ ఇదిగోండి పొత్తరేకులు. ఓహోహో, ఇంకేమిచ్చింది? యాప్రికాట్. ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇది యాక్చువల్లీ నాది అయిపోయింది. లాస్ట్ టైం కూడా పంపించింది మా అక్క, బట్ ఇప్పుడు మళ్ళీ పంపించింది. వావ్, ఇది కూడా కాజు పకోడీ. ఓ మై, ఇది నాకు చాలా ఫేవరెట్ ఐటమ్. దయారామ్ స్వీట్స్లో మీరు ఎప్పుడైనా వచ్చారంటే ఇది కాజు పకోడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. ఓకే, ఇంకేమున్నాయి చూద్దాము దీంట్లో. ఓ ఈ బిస్కెట్. అండ్ దాని తర్వాత డోనట్. ఇది కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారా? దయారామ్స్ది డోనట్. ఓ మై గాడ్, స్వీట్ డబ్బా. దీంట్లో ఏముంది చూద్దాం. తర్వాత ఓపెన్ చేద్దాంలే. కానీ ఇంత పెద్ద డబ్బా స్వీట్ ఏం డబ్బాయ్యా బాబు, మమ్మీ దగ్గర. అండ్ దీంట్లో ఇంకొకటి ఓపెన్ చేశాను, రాసింది మోతీచూర్ లడ్డు, బట్ ఇట్స్ ఫైన్. ఓ మై గాడ్, డ్రై ఫ్రూట్ లడ్డు, నా ఫేవరెట్. ఐ లవ్ దిస్. అండ్ ఇది ఒక డబ్బా ఓపెన్ చేసాను, డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఓ మై గాడ్, మోతీచూర్ లడ్డు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రెడ్, దాంతోపాటు బెర్రీస్ కూడా వచ్చినాయి, ఈ 2. బట్ లాస్ట్ ఇది ఒక డబ్బా ఓపెన్ చేయాలి. ఈ డబ్బా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం దీనిలో ఏముంది. సిజర్స్ ఎక్కడ పెట్టాలి. ఈ స్వీట్ డబ్బాను ఓపెన్ చేసి చూద్దాం. ఏముంది? ఓ మై గాడ్ గైస్, చూడండి ఏమేమి ఉన్నాయి దీంట్లో. ఓ మై గాడ్, దయారామ్ స్వీట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మా అక్కకి, మా బావగారికి ఎన్ని ఐటమ్స్ పంపించినందుకు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము అందరం సంతోషంగా ఇవన్నీ తింటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గైస్, ఎప్పుడైనా మీకు ఏ స్వీట్ అయినా తినాలంటే, వైజాగ్లో ఉంటున్నారంటే దయారామ్ స్వీట్లో తిని చూడండి, ట్రై చేయండి. నాట్ ఓన్లీ స్వీట్ ఐటమ్స్, బ్రెడ్ ఐటమ్స్ అండ్ మోర్ ఓవర్ మీకు కేక్స్ కానీ, లేదంటే మీకు ఏదైనా చైనీస్ ఐటమ్స్ కానీ, పానీపూరి కానీ, వడాపావ్ కానీ, అలా ఏదైనా తినాలంటే జస్ట్ గో అండ్ ట్రై అండ్ దయారామ్ స్వీట్స్. బ్రిలియంట్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, చుమ్మేష్. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. లిటరలీ ఐమ్ టెల్లింగ్ యూ, నేను వైజాగ్ ప్రతిసారి వెళ్ళినప్పుడు, నేను రిటర్న్లో విజయవాడ వస్తాను కదా, నేనేం చేస్తానంటే అక్కడే నా కోసం నేను ఎప్పుడు సూప్ అండ్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా పార్సల్ చేయించేసి విజయవాడ వచ్చి కూడా నేను యాజ్ ఇన్ డిన్నర్గా కానీ, అంటే మధ్యాహ్నం బయలుదేరితే డిన్నర్గా నేను ఒక మీల్గా పెట్టుకొని నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను పార్సల్. నేను ఇంట్లో తింటాను ఇక్కడ, లేదంటే 2 డేస్కి నేను మీల్స్ అంటే ఫుడ్ తెచ్చేసుకుంటాను, తింటాను. అంత టేస్టీ ఉంటుంది అక్కడ. సో మీరు చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి. నా ఈ పైన కౌంటర్ ఫుల్ అయిపోయింది ఐటమ్స్తో. చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ చాలా అంటే
ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి చూస్తే తినాలనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దేరం స్వీట్స్ అండ్ ఫ్రమ్ మై అక్క అండ్ మై బావగారు. ఇంత పెద్ద మనసుతో నాకు ఎన్ని ఐటమ్స్ పంపించారు. నేను సంతోషంగా ఇప్పుడు ఎన్ని తింటాను. ఒకేసారి అన్ని తినాలనిపిస్తుంది కానీ తినలేము కదా. అండ్ గైస్ ఇది మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే ప్రేమతో ఎవరైనా ఏదైనా పంపిస్తే మనకి అంత సంతోషంగా ఉంటుంది. మీరు నా సంతోషం మీరు చూడొచ్చు, మీకు కనపడుతుంది. సో ఇది గైస్ మొత్తం. మీరు కూడా ఎప్పుడైనా ఎవరికైనా సరే ఎప్పుడైనా చిన్న చిన్న గిఫ్ట్లు కానీ ఏదైనా ఇచ్చారంటే మీ రిలేటివ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీలో మెంబర్స్ కానీ లేదంటే మీ క్లోజ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇలా చిన్న గిఫ్ట్స్ ఏదైనా ఇచ్చారంటే చాలా సంతోషపడతారు. అదొక వేరే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ చెప్పాలంటే. అండ్ గైస్ ఇవాళ వ్లాగ్ ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. Joy Didi, thank you so much for all the gifts. Thank you.